తీసుకొని ఈ యొక్క పౌలు యొక్క జీవితాన్ని గురించి వివరించవలసిందిగా ప్రేమతో కాకినాడ సత్యవాణి స్కూల్ ఆఫ్ ఎవంజలిజం తరఫున వారికి ఆహ్వానాన్ని తెలియపరుస్తారు. వారు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. కూడి వచ్చిన మీ అందరికీ మనందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన ప్రశస్తమైన నామములో శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సత్యవాణి స్కూల్ ఆఫ్ ఎవాంజలిజం డైరెక్టర్ గారైన రోణిగుట్టం గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మా అధ్యాపక గారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. సాధారణంగా ప్రపంచాన్ని అత్యంత ప్రభావితం చేసినటువంటి వ్యక్తుల యొక్క జాబితాను కొన్ని స్వచ్ఛంద సంస్థలు కానీ, కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు కానీ, ప్రైవేట్ రంగ సంస్థలు కానీ ఈ సంవత్సరానికి వీళ్ళు ప్రపంచాన్ని అత్యంత ప్రభావితం చేసినటువంటి వ్యక్తులు అని చెప్పి కొన్ని జాబితాలని విడుదల చేస్తూ ఉంటారు. అయితే క్రీస్తు శకం నుండి ఇప్పటి వరకు అత్యంత ప్రభావితమైనటువంటి వ్యక్తుల్లో మొట్టమొదటిగా మనం యేసుక్రీస్తు ప్రభువు వారిని చూస్తాం. ఆ లిస్ట్ ఇప్పటికీ మారలేదు, ఎప్పటికీ మారదు కూడా. అలాగే అదే జాబితాలో అపోస్తులైనటువంటి పౌలుకు కూడా స్థానం దక్కింది. అపోస్తులైనటువంటి పౌలు కూడా ప్రపంచాన్ని అత్యంత ప్రభావితవంతమైన చేసినటువంటి వ్యక్తుల్లో ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ అపోస్తులైనటువంటి పౌలు యొక్క మునుపటి జీవితం మరియు ఆయన మార్పు చెందినటువంటి విధానాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. అపోస్తులైనటువంటి పౌలు యొక్క మునుపటి జీవితం మరియు ఆయన మార్పు చెందినటువంటి విధానం. అయితే ఈరోజు ఆ గొప్ప వ్యక్తి గురించి మనం తెలుసుకోబోతున్నాం. సాధారణంగా క్రైస్తవ్యానికి మూల పురుషుడు లేదా క్రైస్తవ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తిగా మనము యేసుక్రీస్తు ప్రభువుల వారిని చూస్తాం. కానీ అదే క్రైస్తవ్యాన్ని ప్రపంచం యొక్క నలుమూలలా వ్యాప్తి చెందించడానికి, విశ్వాసుల్లో నిరీక్షణను నింపడానికి, ఆయన పత్రికల ద్వారా సంఘాల యొక్క దిద్దుబాటుకు, విశ్వాసులు పరిణతి చెందడానికి ఆయన పత్రికలు మరియు ప్రయాణాలు, ఆయన చేసినటువంటి పరిచర్య మనందరికీ ఆయన ఆ విధంగా పరిచయం చేస్తుంది. అయితే పౌలు లేకపోతే క్రైస్తవ్యం అనేది ఒక ప్రాంతానికో లేదా ఒక దేశానికి మాత్రం చెందినటువంటి ఒక చిన్న మతంగా ఉండేది. కేవలం ఈయన చేసినటువంటి పరిచర్య ద్వారా ప్రపంచ నలుమూలల క్రైస్తవ్యం వ్యాప్తి చెందింది అని చెప్పవచ్చు. ఎందుకంటే స్వయాన యేసుక్రీస్తు వారి సొంత శిష్యులు కూడా చేయలేనంత గొప్ప పరిచర్యని ఈయన జరిగించాడు. అందుకే నేటికి ఈయన రాసినటువంటి పత్రికలను మనం ధ్యానించి దాని ద్వారా మనము మన మనుగడను సాధించగలుగుతున్నాం, విశ్వాసంలో బలంగా నిలబడగలుగుతున్నాం. అయితే కొందరు చరిత్రకారులు ఏమంటారంటే యేసుక్రీస్తు తర్వాత పౌలును రెండవ క్రైస్తవ స్థాపకుడు లేదా క్రైస్తవ్యానికి రెండవ మూల పురుషుడిగా కొంతమంది చరిత్రకారులు అభిప్రాయపడతారు. అయితే ఇప్పుడు సౌలు మునుపటి జీవితం గురించి తెలుసుకుందాం. సౌలు యొక్క మునుపటి జీవితం ఏ విధంగా ఉంది అనే విషయాలను మనం తెలుసుకుందాం. మొదటగా సౌలు యొక్క పేరుకు అర్థం ఏంటి అంటే అడిగినది లేదా ప్రార్థించినది అనే అర్థం వస్తుంది. సౌలు యొక్క పేరుకు అర్థం అడిగినది, ప్రార్థించింది అనే అర్థం వస్తుంది. అపోస్తల కార్యములు 22వ అధ్యాయం అపోస్తల కార్యములు 22వ అధ్యాయం 3వ వచనం నుండి చూసుకున్నట్లయితే, అపోస్తల కార్యములు 22వ అధ్యాయం 3వ వచనం నుండి చూసుకుందాం. నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడను. అయితే ఈ పట్టణము గమాలియేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారం దేవుని గురించి ఆస్తికుడనై ఉండి ఈ మార్గంలోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణం వరకు హింసించితిని. పౌలు కిలికియాలోని తార్సు పట్టణంలో జన్మించాడని ఆయన చెప్తున్నాడు. కిలికియా అనేది ఒక రాష్ట్రం అయితే తార్సు అనేది ఒక ముఖ్య ఓడరేవు పట్టణం. ఆంధ్రప్రదేశ్ అనేది ఒక రాష్ట్రం అయితే కాకినాడ ఏ విధంగా ఓడరేవు పట్టణమో అదేవిధంగా కిలికియా అనేది ఒక రాష్ట్రం అయితే తార్సు అనేది ఓడరేవు ప్రాంతము, ఓడరేవుకు చెందిన పట్టణము. ఆ పట్టణంలో పుట్టినటువంటి యూదుడను నేను అని పౌలు స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అదేవిధంగా అపోస్తల కార్యములు 22వ అధ్యాయం 3వ వచనం చూసుకున్నట్లయితే, ఈ పట్టణంలో గమాలియేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు, ఎవరి దగ్గర పెరిగాడంట? గమాలియేలు
వద్ద పెరిగారట. ఈ గమాలియేలు గారు ఎవరు అనేటువంటి విషయాన్ని అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 34వ వచనంలో మనం చూడగలుగుతాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 34వ వచనంలో, సమస్త ప్రజల వలన ఘనత నొందినవాడును ధర్మశాస్త్రోపదేశకుడైన గమాలియేలు ఒక పరిసయ్యుడు మహాసభలో లేచి. ఎవరు గమాలియేలు? సమస్త ప్రజల వలన ఘనత నొందినటువంటి, అంటే ఆ రోజుల్లోనే గమాలియేలు అనేటువంటి వ్యక్తి ప్రఖ్యాతిగాంచినటువంటి వ్యక్తి. పైగా పరిసయ్యుడు, ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేటువంటి బోధకుడుగా గమాలియేలు ఉన్నాడు. అలాంటి గమాలియేలు దగ్గర ఈయన ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాడు, పరిసయ్యుడిగా ఉన్నాడు. ఆ తర్వాత ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూసుకున్నట్లయితే, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, 8వ దినమున సున్నతి పొందితిని. 8వ రోజున సున్నతి పొందాడు, అంటే ధర్మశాస్త్రాన్ని చిన్నతనం నుంచే పాటిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ విషయం ధర్మశాస్త్రంలో లేవికాండం 12వ అధ్యాయం 3వ వచనంలో మనం చూడవచ్చు. లేవికాండం 12వ అధ్యాయం 3వ వచనంలో 8వ దినమున సున్నతి పొందవలనటువంటి ఆజ్ఞ మనం అక్కడ గమనించవచ్చు. ఆ తర్వాత ఫిలిప్పీలకు రాసినటువంటి అదే పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో చూసుకున్నట్లయితే, ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రీయుల సంతతమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్రం విషయము పరిచయుడనై ఇంటిని. ఏమంటున్నాడు? హెబ్రీ భాష మాట్లాడుతాడు కాబట్టి ఆయన హెబ్రీయుడు. అదేవిధంగా ఇశ్రాయేలు వంశంలో పుట్టాను అంటే అబ్రహాం సంతతి వాడిని, అలాగే బెన్యామీను గోత్రానికి చెందినటువంటి వాడిని అని ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఇశ్రాయేలు వంశ బెన్యామీను గోత్రానికి సంబంధించిన వాడు, అలాగే ఇశ్రాయేలీయుడు అనేటువంటి విషయాన్ని ఆయన మనకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా పరిసయ్యుడు అనేటువంటి విషయాన్ని కూడా మనకు ఆయన చెప్పాడు. పరిసయ్యులు అపోస్తల కార్యం 23వ అధ్యాయం 5వ వచనం చూసుకున్నట్లయితే అక్కడ ఆ మాట ప్రస్తావించబడుతుంది. అపోస్తల కార్యములు 23వ అధ్యాయం 5వ వచనం, అందుకు పౌలు, సహోదరులారా 23వ అధ్యాయం 6వ వచనం, వారిలో ఒక భాగము సద్దుకైలును మరి ఒక భాగము పరిసయ్యులునై ఉన్నట్టు పౌలు గ్రహించి, సహోదరులారా నేను పరిసయ్యుడను, పరిసయ్యుల సంతతి వాడను అని వారందరికీ చెప్పాడు. ఈయన పరిసయ్యుల సంతతికి చెందినటువంటి వ్యక్తిగా ఆయన పరిచయం చేసుకున్నాడు. అసలు ఈ పరిసయ్యులు అంటే ఎవరు? అపోస్తల కార్యం 23వ అధ్యాయం 7వ వచనంలో చూసుకున్నట్లయితే, సద్దుకైలు 8వ వచనం, సద్దుకైలు పునరుద్ధానం లేదనియు దేవదూత అయినను ఆత్మ అయినను లేదనియు చెప్పుకొందురు కానీ పరిసయ్యులు రెండూ కలవని ఒప్పుకొందురు. పరిసయ్యులు ఎలాంటి వారంటండి? పరిశుద్ధాత్మ మరియు పునరుద్ధానము ఈ రెండు కలవని ఒప్పుకునేటువంటి వారు ఈ పరిసయ్యులు. సాధారణంగా భారతదేశంలో హిందుత్వంలో 4 రకాలైనటువంటి వర్ణ వ్యవస్థలు ఉంటాయి. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, ఈ 4 రకాలైనటువంటి వ్యవస్థలు ఉంటాయి. బ్రాహ్మణులు ఏం చేస్తారు? పూజ చేయడమో లేకపోతే టెంపుల్స్లో చేస్తారు. కానీ క్షత్రియులు రాజకీయం చేసేటువంటి వారుగా ఉన్నారు. ఇకపోతే వైశ్యులు వ్యాపారమైన సంబంధాలు చేసేటువంటి వారుగా ఉన్నారు. శూద్రులు వచ్చేసి చేతి పనులు చేసేటువంటి వారుగా ఉన్నారు. ఇది భారతదేశంలో ఉన్నటువంటి వర్ణ వ్యవస్థ. అయితే ఆ కాలంలో యూదుల్లో 5 రకాలైనటువంటి మనుషులు ఉండేటువంటి వారు. వారిలో పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకైలు, సుంకరులు మరియు పాపులు అనేటువంటి 5 రకాలైనటువంటి వ్యవస్థ మానవుల్లో ఉండేది. అయితే పరిసయ్యులు ఏం చేసేటువంటి వారు అంటే బోధ చేసేటువంటి వారు. పరిసయ్యులు ఏం చేసేటువంటి వారు? బోధించేటువంటి వారు. శాస్త్రులు రచనలు చేసేటువంటి వారు. శాస్త్రులు రచనలు చేసేటువంటి పనిలో ఉండేటువంటి వారు. సద్దుకైలు రాజకీయం చేసేటువంటి వారు. సద్దుకైలు రాజకీయమైనటువంటి విధి విధానాల్లో వాళ్ళు పనులు చేసుకుంటూ ఉండేవారు. అయితే సుంకరులు అనేటువంటి వారు పన్ను వసూలు చేసేటువంటి వారు. సుంకరులు ఏం చేసేవారు? పన్ను వసూలు చేసేటువంటి వారు. అయితే పాపులని ఇంకొక గుంపును మనం ఇక్కడ చూస్తున్నాం. పాపులు అంటే విశ్రాంతి దినాన్ని సరిగా పాటించనిటువంటి వాళ్ళు, లేదా విశ్రాంతి దినంలో బరువులు మోసేటువంటి వారు, లేదా పని చేసేటువంటి వారిని కూడా వీరందరూ ఆ కాలంలో పాపులుగా పరిగణించారు. ఈ రకమైనటువంటి 5 వ్యవస్థల్ని మనం ఆ కాలంలో యూదుల్లో ఈ 5 తెగల్ని మనం చూడగలుగుతాం. అందుకే యోహాను బాప్తిస్మిచ్చి యోహాను కూడా ఈ పరిసయ్యుల్ని, సద్దుకైల్ని సర్పసంతానము అని చెప్పి ఆయన వర్ణించాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది ఈ మాట. బాప్తిస్మిచ్చి యోహాను
పరిసయ్యుల్ని సద్దుకయ్యుల్ని సర్ప సంతానమా అని అన్నట్లు మనం అక్కడ చూడగలుగుతున్నాం. అదేవిధంగా స్వయాన యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మత్తయి సువార్త 23వ అధ్యాయము 13వ వచనం నుండి చూసుకున్నట్లయితే అనేక సార్లు వాళ్ళని కపట భక్తులని లేదా సర్ప సంతానమని ఈ విధంగా అనేక సార్లు వారిని గురించి ప్రస్తావించడం జరిగింది. అలాంటి కపట సంతానము లేదా అలాంటి సర్ప సంతానానికి చెందినటువంటి పరిచయుడుగా ఉన్నటువంటి వ్యక్తి సౌలు. అదేవిధంగా అపోస్తల కార్యములు 22వ అధ్యాయం 27వ వచనం చూసుకున్నట్లయితే అపోస్తల కార్యములు 22వ అధ్యాయం 27వ వచనం. అప్పుడు సహస్రాధిపతి వచ్చి అతనిని చూచి, నీవు రోమీయుడవా అది నాతో చెప్పమనగా అతడు అవునని చెప్పెను. సహస్రాధిపతి, నేను బహుద్రవ్యం ఇచ్చి పౌరసత్వం సంపాదించుకుంటున్నాను. అందుకు పౌలు, నేనైతే పుట్టుకతోటే రోమీయుడని అనెను. ఒక సహస్రాధిపతి రోమీయుడి దగ్గరికి వచ్చి పౌలు దగ్గరికి వచ్చి, మీరు రోమీయులా అని అడగడం జరిగింది. అవును, నేను రోమీయుడనే అని చెప్పాడు. కానీ ఆ సహస్రాధిపతి ఆయనకి ఏం సమాధానం ఇచ్చాడంటే, నేను అత్యధికంగా డబ్బులు పెట్టి ఆ రోమా పౌరసత్వాన్ని కొనుక్కున్నాను, అయితే మీరెలా అయ్యారు అని చెప్పి ఆయన అడిగితే, నేను బై బర్త్ పుట్టుకతోనే నేను రోమా పౌరసత్వం కలిగిన వాడిని అని చెప్పాడు. అయితే అపోస్తలుడైనటువంటి పౌలు పుట్టుకతోటే రోమీయుడు ఎలా అయ్యాడనేటువంటి విషయాన్ని చరిత్రకారులు రకరకాలుగా వర్ణించారు. అందులో ఒక విషయాన్ని నేను ఈరోజు మీ ముందు ఉంచబోతున్నాను. రోమా ప్రభుత్వం ఏం చేసేది అంటే, టార్స్లో వర్తక వాణిజ్యాలను అభివృద్ధి చేసుకునేందుకు, వారి ఆదాయాన్ని పొందుకునేందుకు యూదుల్లో చేతి పనులు ప్రసిద్ధి చెందిన చేతి పనులు చేసేటువంటి వారిలో కొందరిని తార్సు పట్టణానికి పంపించింది. అలా అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క పితరులు ఈ డేరాలు కట్టడంలో కానీ, తెరచాపలను అల్లడంలో కానీ, దుప్పట్లు, కంబళ్ళు వీటన్నిటిని తయారు చేయడంలో వాళ్ళు నైపుణ్యం కలిగిన వారిని తార్సు పట్టణానికి పంపించింది. ఆ విధంగా తార్సు పట్టణం వెళ్ళినటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క పితరులు రోమా ప్రభుత్వానికి సహాయ సహకారం అందిస్తూ, రోమా ప్రభుత్వానికి పేరు తీసుకొస్తూ, అలాగే వారు కూడా ఆదాయం చేకూరుస్తూ ఉన్నందువలన రోమా ప్రభుత్వం వీరికి కొన్ని ప్రత్యేకమైన సదుపాయాల్ని కల్పించింది. కొన్ని ప్రత్యేకమైనటువంటి సదుపాయాల్ని వాళ్ళకి కల్పించి ప్రోత్సాహకాలను అందించింది. ఈరోజు ప్రభుత్వం మనకి ఏ విధంగా అయితే ప్రోత్సాహకాలు అందిస్తుందో, అదేవిధంగా రోమా ప్రభుత్వం కూడా వారికి కొన్ని ప్రోత్సాహకాలు అందించేది. అలాంటి ప్రోత్సాహకాల్లో భాగంగా వారికి రోమా పౌరసత్వం, తార్సులోనే పౌలు పుట్టాడు కారణంగా రోమా పౌరసత్వం వారికి లభించింది. అదేవిధంగా ఆ విధంగా పౌలు రోమీయుడిగా ఎంచబడ్డాడు. పౌలు తార్సులో పుట్టినటువంటి యూదుడు, అలాగే గమాలియేలు వద్ద ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నటువంటి వాడు, ధర్మశాస్త్రాన్ని పూర్తిగా పాటించేటువంటి వాడు, అదేవిధంగా ఇశ్రాయేలీయుడు, అదేవిధంగా బెన్యామీను గోత్రానికి చెందినటువంటి వాడు, పరిసయ్యుడు మరియు రోమా పౌరసత్వం కలిగినటువంటి వ్యక్తి. ఇది పౌలు యొక్క పరిచయానిగా మనము వర్ణించుకోవచ్చు. అయితే ఇలా ఉన్నటువంటి పౌలు ఏం చేసేటువంటి వాడు, ఎలాంటి స్వభావం కలిగినటువంటి వాడు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. పౌలు ఏం చేసేవాడు, అదేవిధంగా ఎలాంటి స్వభావం గలగాడు అనే విషయాన్ని ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో మనం చూద్దాం. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలని నీతి విషయమై అనింద్యుడనైతిని. ఆసక్తి విషయంలో ఏం చేస్తున్నాడంటండి పౌలు? ధర్మశాస్త్రాన్ని పాటించేటువంటి వాడిగా ఉంటున్నాడు. అదేవిధంగా సంఘాన్ని హింసించేటువంటి వాడిగా ఉంటున్నాడు. అంటే నేను గుడ్డివాడిని అయ్యాను, నేను తెలుసుకోలేకపోయాను అనేటువంటి విషయాన్ని పౌలు మనకు చెప్తూ ఉన్నాడు. ధర్మశాస్త్రాన్ని పాటించేటువంటి వాడు, అదేవిధంగా క్రీస్తు సంఘాన్ని హింసించేటువంటి వాడిగా ఉన్నాను అని తనకు తానుగా ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రికలో ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం. అదేవిధంగా అపోస్తల కార్యములు 22వ అధ్యాయం 20వ వచనంలో చూసుకున్నట్లయితే, అపోస్తల కార్యములు 22వ అధ్యాయం 20వ వచనం చూసుకున్నట్లయితే, మరియు నీ సాక్షి అయిన స్టెఫెను రక్తము చిందింపబడినప్పుడు నేను కూడా దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతనిని చంపిన వారి వస్త్రములకు కావాలి ఉంటుంది అని చెప్పి తిని. ఏం చేశాడంటండి? స్టెఫెను చనిపోతున్నప్పుడు, స్టెఫెను చంపుతున్నప్పుడు ఈయన అక్కడ ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడు. అంటే క్రీస్తు సంఘాన్ని హింసించేవాడు, క్రైస్తవుల్ని కూడా చంపడానికి కూడా వెనుకాడేటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తిగా మనం అతన్ని చూస్తున్నాం. అపోస్తల కార్యములు 22వ అధ్యాయం 4వ వచనం చూసుకున్నట్లయితే,
ఈ మార్గంలోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణం వరకు హింసించింది. ఏ మార్గంలో ఉన్నటువంటి వారిని? క్రీస్తు మార్గంలో ఉన్నటువంటి వారిని. క్రీస్తు మార్గంలో ఉన్నటువంటి వారిని అందరినీ బంధించి హింసించి చెరసాలలో వేయించి చనిపోయేంత వరకు వారిని బాధించేటువంటి క్రూరమైన పద్ధతిలో ఈ సౌలు ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ఎలాంటి స్వభావం గలవాడు? క్రూరమైన స్వభావం గలవాడిగా మనం అతన్ని చూస్తున్నాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చూసుకున్నట్లయితే, పూర్వం దూషకుడను హింసకుడను హానికరుడనైన తన పరిచర్యకు నియమించి నమ్మకమైన పనివానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతలునై ఉన్నాడు. పూర్వం ఏం చేసేవాడంటండి? దూషకుడు, హింసకుడు, హానికరుడుగా ఉన్నటువంటి వ్యక్తిగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఆయనే స్వయంగా తిమోతికి రాస్తూ ఈ మాటలు అన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయనే నేను పూర్వం దూషకుడను, హింసకుడను, హానికరుడను. ఎవరికి హానికరుడు? క్రైస్తవులకు హానికరుడుగా వారిని చెరసాలలో వేయించుటకు, మరణం వరకు వారిని బాధించుటకు చూసేవాడిని, అంతటి క్రూరమైన వాడిని అని ఆ విధంగా ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు తిమోతికి రాస్తున్నటువంటి మొదటి పత్రికలో. ఈ విధంగా పౌలు తనని తాను ఆయన స్వభావం గురించి పత్రికల ద్వారా మనకు గ్రంథంలో వివరించబడింది. అలాగే అపోస్తల కార్యములు 26వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు చూసుకున్నట్లయితే, అపోస్తల కార్యములు 26 నజరేయుడైన యేసునామముకు విరోధముగా చాలు. ఏ విధంగా ఉన్నాడండి? యేసుక్రీస్తు యొక్క విరోధిగా, ప్రధానమైనటువంటి విరోధిగా ఈయన స్వభావాన్ని మనము చూడగలుగుతాం. గలతీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయంలో కూడా, గలతీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం, పూర్వమందు యూదామతస్థుడై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనం చేసి ఏం చేసేవాడంటండి? దేవుని సంఘాన్ని అపరిమితంగా హింసిస్తూ నాశనం చేయడానికి పూనుకున్నటువంటి వ్యక్తి. ధర్మశాస్త్రాన్ని పాటించేవాడు, కానీ క్రీస్తు సంఘాన్ని హింసించేవాడు. స్టెఫెను హత్యకు కూడా సమ్మతించి అంగీకరించి హత్య జరిగేటప్పుడు కూడా అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే క్రైస్తవుల్ని హింసించేవాడిగా ఆయన స్వభావాన్ని మనము అర్థం చేసుకోగలుగుతాం. అలాగే దూషకుడిగా, హింసకుడిగా, హానికరుడిగా మనం ఆయన్ని చూస్తున్నాం. ఎప్పుడు? సౌలుగా ఉన్నప్పుడు, మార్పు చెందనప్పుడు. అదేవిధంగా దేవుని సంఘంను హింసించేటువంటి వాడిగా చూస్తున్నాము. ముఖ్యంగా యేసుక్రీస్తుకు ప్రధానమైన విరోధిగా ఆయనను మనం చూడగలుగుతున్నాం. అయితే ఆయన మార్పు చెందిన విధానము మనం ఒకసారి తెలుసుకుందాం. ఇప్పటి వరకు ఆయన పరిచయము మరియు ఆయన స్వభావాన్ని మనం తెలుసుకున్నాము. అయితే ఆయన మార్పు చెందినటువంటి విధానాన్ని మనము ఇప్పటి నుంచి తెలుసుకుందాం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం నుంచి చూసుకున్నట్లయితే, 9వ అధ్యాయం మొదటి నుంచి చూసుకున్నట్లయితే, ఇది ఒక నాటకీయమైనటువంటి పరిణామంగా మనం చూడొచ్చు. డ్రమాటికల్ ఇన్సిడెంట్స్గా మనం పరిగణించవచ్చు. ఏది? అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క మార్పు చెందిన విధానాన్ని మనము ఒక నాటకీయ పరిణామంగా జరిగిందని వర్ణించుకోవచ్చు. ఎందుకంటే అందరికంటే గొప్ప శత్రువును దేవుడు అందరికంటే గొప్ప సేవకుడిగా మార్చేటువంటి గొప్ప అవకాశాన్ని అపోస్తలుడైనటువంటి పౌలుకి ఇచ్చాడు. ఆ సందర్భము ఇక్కడ మనకు వివరించబడింది. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం మొదటి నుంచి చూసుకున్నట్లయితే, పౌలు ఇంకను ప్రభువు యొక్క శిష్యులను బెదిరించుచు హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు. ఏంటంటే ఆయనకు ప్రాణాధారం? ఇది నా జీవిత ఆశయం. ఏంటది? శిష్యులను బెదిరించడము, వారిని హింసించడము, వారిని చంపడము, క్రైస్తవుల్ని నాశనం చేయడం అనేటువంటి విషయాలు ఆయన జీవితాశయంగా పెట్టుకొని పనిచేస్తున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళి ఏమడిగాడంటే, ఈ మార్గమునందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులో ఉన్న సమాజం వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. మీరు నాకు అధికారం ఇస్తే దమస్కులో ఉన్నటువంటి క్రైస్తవుల్ని నేను ఇంకా హింసిస్తాను, వారిని చెరసాలలో పట్టుకుంటాను అనేటువంటి విషయాన్ని వారు ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళి ఆయన వాళ్ళని అధికారం కోసము అడగడం మనం చూస్తున్నాం.
అతడు ప్రయాణం చేయుచు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించును. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినను. ఎప్పుడైతే ఇతడు దమస్కు మార్గంలో వెళ్తున్నాడో ఆ మార్గంలో గుండా వెళ్తున్నప్పుడు ఆకాశం నుండి ఒక వెలుగు అతన్ని కుమరించగా అతను కింద పడిపోయాడు, నేల మీద పడిపోయాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. నేల మీద పడినప్పుడు అతనికి వినిపించినటువంటి స్వరము, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని ఒక స్వరము పౌలును విన్నాడు. ఆ స్వరము విన్న వెంటనే పౌలు, ప్రభువా నీవెవడమని అతనిని అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును అని ఆ స్వరము అతనికి వినిపించను. స్వయాన యేసుక్రీస్తు ప్రభుల వారే నీవు నన్ను హింసించుచున్నావు అని చెప్పి పౌలుని నేరుగా అనడం జరిగింది. ఈ విధంగా పౌలు ఆ వెలుగును చూసిన వెంటనే దేవుడు ఆ విధంగా సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని ఆ స్వరం పలుకుట విని తాను యేసునని చెప్పగా, లేచి పట్టణంలోకి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడనని చెప్పాను. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరం వినిరి గాని ఎవరిని చూడక మానులై నిలవబడిరి. అతని చుట్టూ ఉన్నటువంటి వారు, అతని పరివారం ఎంతమందిని అయితే అతను తీసుకెళ్తున్నాడో వారందరూ కూడా వెలుగును చూశారు కానీ వారు మాత్రం ఏమీ తెలియనట్టుగా, వారికి ఆ స్వరం వినిపించినట్టుగా వారు ఉండిపోయారు. సౌలు నేల మీద నుండి లేచి కనులు తెరిచెను, ఏమీ చూడలేకపోయాను కనుక వారు అతన్ని చేయి పట్టుకుని దమస్కులోకి నడిపించి, సౌలు ఎప్పుడైతే ఆ స్వరమును విని లేచాడో, లేచిన తర్వాత అతనికి కళ్ళు కనిపించట్లేదు. అతనికి ఆ వెలుగు అతన్ని గుడ్డివాని చేసింది. కానీ అదే వెలుగు అతనిలో ఉన్న మనోనేత్రాలని కళ్ళు తెరిపించింది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ వెలుగు అతని గుడ్డివాని చేసినా కూడా అతనిలో ఉన్న మనోనేత్రాలని అది తెరిపించింది అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 15వ వచనం నుంచి చూసుకున్నట్లయితే, అందుకు ప్రభు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న ప్రధానమై ఉన్నాడు. ఎవరంటండి? సౌలు అన్యజనుల ఎదుటను, ఇంకా రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామమును భరించుటకు ఎవరైతే క్రీస్తునామమును హింసించాడో అతడే క్రీస్తునామమును గురించి భరించుటకు దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. క్రీస్తునామం గురించి ప్రచారం చేయుటకు, సువార్త చేయుటకు దేవుడు అవకాశం ఇచ్చాడు. అదేవిధంగా తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో చూసుకున్నట్లయితే, తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు కృతజ్ఞతుడై ఉన్నాను. ఏం చేశాడంటండి? తన పరిచర్యకు దేవుడు నియమించుకున్నాడు. అదేవిధంగా అతనిని నమ్మకమైన వానిగా ఎంచాడు. ఆ తర్వాత అపోస్తల కార్యములు 26వ అధ్యాయం 15వ వచనం చూసుకున్నట్లయితే, నీవు నన్ను చూచిన సంగతిని గూర్చియు నేను నీకు కనబడవు సంగతిని గూర్చియు నేను పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. ఏ విధంగా కనబడాడండి? పరిచారకునిగా, సాక్షిగా ఆయనను నియమించుటకు ప్రభువు ఆయనకు కనపడినాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏ విధంగా పరిచారకునిగా నియమించుటకు, అలాగే సాక్షిగాను నియమించుటకై పౌలును ప్రభువు వాడుకున్నాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయంలో 16లో చూసుకున్నట్లయితే, ఆయన నిత్య జీవం నిమిత్తము తనను విశ్వసింపబోవానికి నేను మాదిరిగా ఉండలాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతము ఈ ప్రధాన పాపి అయిన నా యందు కనబరిచినట్లు నేను కనికరింపబడి తిని. ఏ విధంగా కనికరింపబడ్డాడండి? మాదిరిగా ఉండబడుటకు ప్రభువు పౌలును ఎంచుకున్నాడు. మాదిరిగా ఉండబడుటకు పౌలును ప్రభువు ఎంచుకొని ఆ విధంగా పౌలును మార్చినటువంటి విధానాన్ని మనము చూస్తున్నాం. అదేవిధంగా అతను చేసినటువంటి పరిచర్య విధానాలని మనం చూసుకున్నట్లయితే అపోస్తల కార్యములు 26వ అధ్యాయం 19 నుంచి మనము ఒకసారి ధ్యానం చేద్దాం. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమును నేను అవిధేయుడును కాక, ఏమంటున్నాడు? నాకు కలిగినటువంటి దర్శనానికి నేను అవిధేయుణ్ణి కాక మొదట దమస్కులోని వారికిని, యెరూషలేములోను యూదులకును, దేశమంతటికి తర్వాత అన్యజనులకు వారు మారు మనస్సు పొంది దేవుని తట్టు తిరుగు మారు మనసులు తగిన క్రియలు చేయవలని ప్రకటించుంటుని. ఏమని ప్రకటిస్తున్నాడండి?
మారు మనసు పొందమని ప్రకటిస్తున్నాడు. ఎవరికి ప్రకటిస్తున్నాడు? దమస్కులో ఉన్న వారికి, యెరూషలేములో ఉన్నటువంటి యూదులకు, దేశమంతటా మరియు అన్యజనులకు కూడా అపోస్తలుడైన పౌలు మారు మనసు పొందుడని ప్రకటించుతున్నాడనే విషయాన్ని మనం ఇక్కడ అపోస్తల కార్యంలో చూస్తున్నాం. ఈ విధంగా అపోస్తలుడైనటువంటి పౌలు ఎలాంటి స్వభావిగా ఉన్నటువంటి వ్యక్తి, ఏ విధంగా మారాడు అనేటువంటి విషయాన్ని మనము ఇప్పటి వరకు చూసాం. అయితే పౌలు చెప్పినటువంటి కొన్ని గొప్ప మాటలు చెప్పి మీకు నేను ముగిస్తాను. పౌలు చెప్పినటువంటి కొన్ని గొప్ప మాటలను మనము చూసుకున్నట్లయితే మొదటి తిమోతి 1వ అధ్యాయము 16వ వచనం చూసుకున్నట్లయితే, మొదటి తిమోతి 1వ అధ్యాయము 16వ వచనం, ఆయనను నిత్య జీవం నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండలాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు ఏమని వర్ణించుకుంటున్నాడు? తనని తాను ప్రధాన పాపిగా వర్ణించుకుంటున్నాడు. తనని తాను అపోస్తలుడైనటువంటి పౌలు ప్రధాన పాపి అని వర్ణించుకుంటున్నాడు. లూకాసు వార్త 18వ అధ్యాయం 10వ వచనం చూసుకున్నట్లయితే, అటువలనే మీరును మీకు ఆజ్ఞాపింపబడి అన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినదే చేసినామని చెప్పుడనెను. ఏమని చెప్పాలంటండి? మేము నిష్ప్రయోజకమైన దాసులము, మేము చేయవలసినదే చేశామని చెప్పి తనను తాను ప్రధాన పాపిగా వర్ణించుకొని అపోస్తలుడైనటువంటి పౌలు తనని తాను తగ్గించుకోవడం మనం ఇక్కడ చూస్తున్నాం. అదేవిధంగా మనం కూడా చేయవలసినదన్నీ చేసి నిష్ప్రయోజనమైనదని దాసులము, మేము చేయవలసినవి చేశామనేటువంటి సాక్ష్యాన్ని మనం కూడా చెప్పగలిగే విధంగా ఉండాలి. అదేవిధంగా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12:10లో మనం చూసుకున్నట్లయితే, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను అనేటువంటి మన విషయాన్ని మనం చూస్తున్నాం. ఏమంటున్నాడు? నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను అని చెప్పడం మనం చూస్తున్నాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనంలో ఒక గొప్ప మాటను మనము చూడొచ్చు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనం, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. అదేవిధంగా పౌలు కూడా నేను బలహీనుడుగా ఉన్నాను, దేవుడు నన్ను బలవంతుని చేశాడు అనేటువంటి విషయాన్ని ఆ అపోస్తలుడైనటువంటి పౌలు చెప్పిన ఒక గొప్ప మాటగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనం గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. సిలువను గూర్చిన వార్త ఏమైందంట? నశించే వారికి వెరితనంగా కనిపిస్తుంది అంట. అదే వెరితనంలో నుంచి అపోస్తలుడైనటువంటి పౌలు బయటకు వచ్చాడు. ఇప్పుడు దేవుని శక్తిగా మారి దేవుని యొక్క వాక్కును ప్రకటించడానికి వాడబడుతున్నాడు. ఆ విధంగా పౌలు చెప్పిన ఒక గొప్ప మాటను మనము పరిశీలించాం. అదేవిధంగా తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చూసుకున్నట్లయితే, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ఈ మాట చాలా గొప్ప మాటగా మనము చూడొచ్చు. ఎందుకంటే సమస్తమును పరీక్షించాలంట, మేలైన దానిని చేయాలంట. 1 పేతురు 2వ అధ్యాయం 2వ వచనంలో చూసుకున్నట్లయితే, 2 పేతురు 2వ అధ్యాయం 2వ వచనం, అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడను. దేనిని బట్టి సత్య మార్గం దూషింపబడుతుందండి? వారు చేసేటువంటి పోకిరి చేష్టలను బట్టి, అంటే వారు చేసేటువంటి విధి విధానాలను బట్టి, ఆ విధమైనటువంటి పోకిరి చేష్టాలను బట్టే అపోస్తలుడైనటువంటి పౌలు సత్యానికి దూరంగా ఉన్నాడు. అందుకే ఈ మాట ఆయన వివరించి చెప్తున్నాడు, సమస్తాన్ని పరీక్షించుము, మంచిని చేపట్టుము. ఈ విధమైనటువంటి కల్పన బోధనలను బట్టే సత్యవాక్యం ఈరోజు మరుగున పడిపోతుంది. అదేవిధంగా ఈ విధంగా పౌలు చెప్పినటువంటి మాటలు మనందరినీ క్రైస్తవంలో విశ్వాసంలో బలంగా ఉండబడుటకు మనందరికీ ఉపయోగపడుతున్నాయి. మొదటగా సౌలుగా, అంటే గొంగలి పురుగుగా ఉన్నటువంటి సౌలు ఏ విధంగా అయితే సీతాకోక చిలుకగా అందంగా మారాడో, అదేవిధంగా దేవుడు ఆ విధంగా అతన్ని ఎన్నుకున్నాడో, అదేవిధంగా ఎవరైతే తప్పుడు బోధనలో, ఎవరైతే వారికి సంబంధించినటువంటి బోధనలో ఉన్నారో, సత్య మార్గానికి దూరంగా ఉన్నారో, వారు కూడా క్రీస్తు మార్గానికి దగ్గరగా ఉండాలని, అట్లా ఏ విధంగా మీరందరూ కృషి చేయాలని మిమ్మల్ందరినీ నేను పేరు పేరున నమస్కరిస్తూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. చాలా సంతోషం అండి. నా ప్రియులు బారణి గారు పౌలు యొక్క జీవితాల గురించి చాలా విషయాలు మనకి తెలియపరిచారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. ఆయన SSYలో 1 of